ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. దివారాత్రము దేవుని వాక్యం మనం ఎప్పుడైతే ధ్యానిస్తే మనం ధన్యులం అవుతామండి. ఈ లోకంలో దివారాత్రము మనం దేనిని ధ్యానించినా లేదా దేనిని తీసుకున్నా కూడా అది వ్యర్థమే. మనము అనుదినము దేవుని వాక్యము చదివేటువంటి బిడ్డలుగా ఉండాలి. వాక్యం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మన జీవితాల్లో మనల్ని మనం సరి చేసుకునేదానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో చూసుకున్నప్పుడు అనేక మంది సినిమాలు చూస్తూ లేదా ఈ లోకంలో రీల్స్ చూస్తూ వాళ్ళ జీవితాన్ని టైం పాస్ చేసుకుంటూ ఉన్నారు. మన టైంని పాస్ చేసుకుంటూ ఉన్నాం కానీ మనం మళ్ళీ వెనక్కి ఫ్యూచర్లోకి వెళ్ళేటువంటి బిడలుగా ఉంటాం, కానీ మనం మళ్ళీ పాస్ట్కి వెళ్ళేటువంటి బిడలుగా ఉండం. ప్రజెంట్లో ఎలా ఉంటాం అలానే ఉంటాం, పాస్ట్కి మనము వెళ్ళలేం కానీ ఫ్యూచర్కి అయితే వెళ్తూ ఉంటాము. అందుకని టైం పాస్ చేస్తూ ఉంటారు. రేపు ఇదే సంవత్సరం ఇదే టైము ఇదే దినం రేపు రాదు, రేపు రోజు మారుతుంది. సంవత్సరం ఇదే ఉన్నా రోజు మారుతుంది, టైం కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా మనము మన టయాన్ని మన సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడైతే దివారాత్రము దేవుడిని ధ్యానిస్తూ ఉంటామో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది, మనం స్థిరపరుస్తుంటే ఒక్కొక్క దినం గడుస్తుంటే మనం వయసు పెరుగుతూ ఉంటుంది, అంటే మన మరణానికి దగ్గర అవుతూ ఉంటాం. అందుకని దివారాత్రం దేవుని ధ్యానిస్తూ మన పరలోకానికి దగ్గర బిడ్డలుగా ఉండాలి, కానీ నరకంలోకి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యము మేము దివారాత్రము ధ్యానించే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొంతమంది కేర్లెస్ చేస్తూ ఉంటారు, కొంతమంది సాతాను ఆ బిడ్డలను శోధిస్తూ ఉంటుంది. అంటే వాక్యం చదవనివ్వకుండా ఎదురొచ్చేటట్టు లేదా వాక్యం పైన మనసు పెట్టకుండా ఈ లోకంలో సాతాను పైన అదేనయ్య ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మేము ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతామో ఇది సాతాను జయించి ఈ వాక్యం చదివినప్పుడు అది మా శరీరానికి ఆరోగ్యం కలుగు చేస్తుంది, ఇరుకైన మార్గ విశాలపరిచి అదేవిధంగా సమస్యలకి ఇది సొల్యూషన్గా పనిచేస్తుంది. కాబట్టి మీ వాక్యానుసారం మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవంతో నింపమని నజరేయుని యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినమ్రత మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.